హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అందరికీ సారీ చెప్పాలి, ఎందుకంటే ఈ లాంగ్ వీడియో నేను పోస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో స్టీల్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ మేము ఏమేమి తీసుకున్నాము అండ్ ప్రైజెస్ కూడా చాలా క్లియర్గా చెప్తానన్నాను కదా, అదే ఈ వీడియో. ఈ 2 సంచుల నిండా స్టీల్ సామాన్లే ఉన్నాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చూపించాలి. ఒక స్పూన్ చూపిస్తాను. ఇది మా పిన్నికి ఎంత నచ్చిందో. తను ఈ 2 సంచుల నిండా స్టీల్ సామాన్లు కొన్నా సాటిస్ఫైగా ఫీల్ అవ్వలేదు, కానీ ఈ ఒక్క స్పూన్ అయితే ఆమెకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇవే అన్నమాట మేము షాపింగ్ చేసింది. ఈ ఇన్ని సామాన్లు ఒకేసారి తీసుకున్నారు కదా, ఎంత అయింది అనుకుండొచ్చు. హోల్సేల్లో తీసుకున్నాం కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసే పడింది. సో మనకి ఎంతో ఎంతో ఇష్టమైన స్టీల్ సామాన్ల ప్రపంచానికి ఇవి ఏంటంటే ఇంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసుకునేవి, కాకపోతే కొన్ని ఫంక్షన్స్ అప్పుడు యూస్ చేసుకోవడానికి, అలాగే ఎవరైనా గెస్ట్ వస్తే యూస్ చేసుకోవడానికి. ఫస్ట్ నాకు నచ్చింది చూపిస్తాను. ఇది చపాతీ స్టోర్ చేసుకునే గిన్నె అన్నమాట. మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, చపాతీ, పూరి, అవి ఏదైనా. ఎంత బాగుందో. అయితే ఇది ఫ్లవర్ షేప్లో వచ్చింది అండ్ దాని మీద కొంచెం డిజైన్ కూడా వచ్చింది. లోపల వెడల్పు అనేది కూడా చాలా పెద్దగానే వచ్చింది. చాలా బాగుంది. నాకు ఇదైతే పిచ్చగా నచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 1200 to 1500 పడింది అనుకుంటాను. చాలా బాగుంది. మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాతకి ఈ చిన్న ప్లేట్స్. ఇవి ఏంటంటే మనం నార్మల్గా ఇంట్లో ఉప్మా కానీ సేమియా కానీ ఇలా లిక్విడ్ ఐటెం చేసుకున్నప్పుడు తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి కూడా అరౌండ్ 50-60 పడింది హాఫ్ డజన్. చాలా బాగుంది. ఇవి కూడా డెప్త్ లోపల చాలా ఉంది. మంచిగా స్పూన్తో తినడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిన్ని కొన్ని ఇలాంటి ప్లేట్స్ కూడా తీసుకుందన్నమాట. ఎందుకంటే టిఫిన్స్ అప్పుడు కల్పన, కావ్యకి ఇలాంటి ప్లేట్స్ కావాలంట. సో వాళ్ళ కోసమని ఇది తీసుకుంది. టిఫిన్స్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ప్లేట్స్ తీసుకుంది, ఎందుకంటే ఒకేసారి ఇంట్లో చాలామంది గెస్ట్లు వస్తే ఇబ్బంది అయిపోతుంది కదా మనకు. అలాంటప్పుడు కొన్ని ప్లేట్స్ ఎప్పుడు ఎక్స్ట్రానే ఉండాలి. మన ఇండియన్ ఫ్యామిలీస్లో అయితే ప్లేట్స్ అయితే చాలా ఉండాలి, ఎందుకంటే మనం అందరూ స్టీల్ ప్లేట్స్లోనే తింటాం. స్పెషల్లీ తెలంగాణ వాళ్ళం కాబట్టి మనకు స్టీలే చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇలాంటి స్పెషల్ ప్లేట్ కూడా ఒకటి తీసుకుంది. ఏంటంటే అమ్మవారికి బోనం వండి తీసుకెళ్ళినప్పుడు మా దాంట్లో ఇలాంటి ప్లేట్స్లో తీసుకెళ్తారు. ఇత్తడి దాంట్లో కన్నా ఇలా స్టీల్ ప్లేట్లోనే తీసుకెళ్తారు అమ్మవారికి. సో అలా ఏమైనా ప్రసాదం వండినప్పుడు గుడికి తీసుకెళ్ళడానికి ఈ ప్లేట్ తీసుకుంది. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం పూజలప్పుడు. చాలా బాగుంది. అలాంటిదే ఇంకోటి తీసుకుంది. 2 తీసుకుంది అన్నమాట. ఇదేమో పెద్ద సైజు, ఇది నార్మల్గా తినే ప్లేట్, కాకపోతే దీంట్లో కొంచెం చిన్న డిజైన్ వచ్చింది. ఇవి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పూన్స్ అన్నమాట. ఇందులో నుంచి నేను మీకు ఒకటొకటి చాలా క్లారిటీగా చూపిస్తాను. ఇదేమో సాంబార్కి లేకపోతే లిక్విడిటీకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఒకేసారి చాలా ఎక్కువగా పోయొచ్చు. చిన్న గరిటెలు ఉన్నాయనుకోండి, అవి మనం సాంబార్కి లేకపోతే పప్పు పోయడానికి చాలా టైం పడుతుంది. ఇవనుకోండి చాలా ఫాస్ట్గా మనము పోసేయచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే రష్ ఉన్నప్పుడు కూడా ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే పడింది. ఇంకోటి ఇదన్నమాట. ఇవి కొంచెం ఏంటంటే కర్రీ రిలేటెడ్ ఫంక్షన్స్ అప్పుడైనా లేకపోతే ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా కన్నా అట్లా మనం ఇంట్లో ఉన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ ఒకటొకటి 50 రూపీస్ పడింది అనుకుంటా. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చాలా గట్టిగా ఉన్నాయి తెలుసా. ఇదేంటంటే మనం బూందీ అయినా లేకపోతే చిన్నవి మిక్చర్ అయినా చేసుకుంటాం కదా ఇంట్లో స్నాక్స్, అప్పుడు బాగుంటుంది. ఇది అరౌండ్ నాకు తెలిసి 120 అలా పడింది అనుకుంటా. అయితే మనం బయట తీసుకున్నాం అనుకో చాలా ఎక్కువ పడుతుంది. అవి నార్మల్గా చిన్న స్పూన్స్. ఇది చాలా స్పెషల్ అనమాట. మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు పెద్ద పీసెస్ ఉంటాయి కదా, అది నార్మల్ గరిటెతో తీస్తే ఏంటంటే పగిలిపోతుంది, అంటే విరిగిపోతాయి. ఇదేంటనుకో మనం ఈజీగా ముక్క తీసుకోవచ్చు. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మా పిన్ని వద్దన్నా, లేదు పిన్ని తీసుకో అని చెప్పి పట్టి కొనిపించాను. ఇది తర్వాత మాకు చాలా బాగా యూజ్ అయింది, ఎందుకంటే ఫిష్ కర్రీస్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం బిర్యానీ కింద నుంచి తెస్తాం కదా, అప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అయింది. యాక్చువల్గా ఫిష్ కర్రీ ఏమో కానీ బిర్యానీ అప్పుడే చాలా బాగా యూజ్ అయింది. ఇది కూడా అరౌండ్ 110 అలా పడింది అనుకుంటా. కానీ అన్నీ చాలా గట్టిగా ఉందండి. ఇవే ఐటమ్స్ మనం బయట తీసుకున్నాం అనుకో చాలా ప్రైస్ పడుతుంది. ఇవి నార్మల్గా ఇంకా స్పూన్స్ ఇవన్నీ.
ఇవన్నీ కూడా ఏంటంటే డీమార్ట్ ప్రైస్ కన్నా కంపేర్ చేస్తే ఇది నాకు పర్వాలేదు అనిపించింది. అండ్ ఇదొకటి, ఇది నేను తీసుకున్నాను దోశ అవన్నీ తీయడానికి, చపాతీస్కి. చాలా షార్ప్ ఉండే ఎడ్జ్, కాకపోతే సేఫ్టీ. ఇవి చిన్న చిన్న స్పూన్స్ కర్రీస్కి, లేకపోతే మనం ఇంట్లో పప్పు అవి ఇవి యూస్ చేసుకోవడానికి. ఇవి కూడా అరౌండ్ 20-30 పడ్డది, ఎక్కువ ఏం పడలేదు అమౌంట్. ఇవి ఇంకా చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే మనం చిన్న చిన్న కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బౌల్లో. అండ్ ఈ గిన్నెలు అయితే ఎంత క్యూట్ ఉందంటే, యాక్చువల్గా ఇది నేను ఎవరిదో హౌస్ టూర్ అప్పుడు చూశాను. ఈ గిన్నెలు చాలా బాగా అనిపించింది. అయితే వాళ్ళు దాని ప్రైస్ కూడా చెప్పారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్రైస్ చెప్పాను. మాకు అరౌండ్ సెట్ 300-400లోనే వచ్చేసింది. ఇది చాలా రీజనబుల్ అనిపించింది నాకు. వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా వీళ్ళ ప్రైస్లో అయితేనే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ బాక్సెస్ కూడా తీసుకుంది మా సిస్టర్స్కి, బాక్స్ ప్యాక్ చేయడానికి ఫుడ్, ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కాబట్టి. అలాగే స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే దీంట్లో ఇంకా చిన్న చిన్న బాక్సెస్ కూడా వచ్చాయి, కర్రీ అండ్ ఏమైనా సాంబార్ అట్లాంటి లిక్విడిటీ ఐటమ్స్ పెట్టుకోనికి. అండ్ ఇవి ప్రైస్ ఏంటంటే ఒకటొకటి 80 రూపీసే పడింది తెలుసా, ఎంత రీజనబుల్. నేనైతే షాక్ అయ్యాను, అసలు చాలా షాక్ అయ్యాను, ఏంటి ఇంత తక్కువ పడిందా. అండ్ ఇంట్లో ఆడపిల్ల ఉన్న వాళ్ళు మ్యాక్సిమం స్టీల్ బాక్సెసే యూజ్ చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ అంత గుడ్ కాదు. ఎందుకంటే ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ప్లాస్టిక్ చాలా డ్యామేజ్ చేస్తుందంట. చాలా సైంటిస్టులు చాలా ఆర్టికల్స్ కూడా రాశారు. సో ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలా స్టీల్ బాక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ బకెట్ ఎంత బాగుందంటే మా పిన్ని ఎందుకు అన్నది, కానీ నేను ప్లీజ్ పిన్ని నా కోసమైనా తీసుకో పిన్ని, ఇది బాగుందా అని చెప్పి. ఏం లేదు, మన ఇంట్లో ఏమైనా ఇలా చిన్న చిన్న ఫంక్షన్ చేస్తాం కదా, అప్పుడు హ్యాపీగా దీంట్లో ఆ కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. బకెట్లో తీసుకొచ్చి వాళ్ళకి వడ్డించడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ బకెట్ ఒకప్పుడు ఏంటంటే అన్ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇది నేను సోనమ్ కపూర్ వాళ్ళ ఇంట్లో బాల్టీ అని చెప్పి ఆమె ఫ్లవర్తో కూడా డెకర్ చేశారు, బాగుండే. ఇలా డెకర్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. అండ్ పూజ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకుంది పిన్ని. అలాగే ఇవి పైన క్యాప్స్ కొన్ని విజిబుల్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుంది. ఎందుకంటే మనం కబోర్డ్స్లో పెట్టేసిన తర్వాత మనకి ఏది దేంట్లో ఉందా అని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా, అదే కొంచెం విజిబుల్ ఉందనుకో మనం తొందరగా పిక్ చేసుకోవడానికి, హరీలో ఉన్నప్పుడు పిక్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకొకటి, ఇది నెయ్యి గిన్నె అన్నమాట, చిన్నది, మనం నెయ్యి స్టోర్ చేసుకోవడానికి. దాంట్లో స్పూన్ కూడా వచ్చిండే. ఇదే నెయ్యి గిన్నె నేను వేరే షాప్లో చూస్తే అరౌండ్ 250-300 ఉండే, కానీ మేము నమ్ముతారా అసలు 80 రూపీస్కే కొనుక్కున్నాము. అండ్ అలాగే ఇవి కొన్ని ఏంటంటే స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ అంట. బాక్స్ చుట్టూ హోల్స్ వచ్చాయి, మనము స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. లేకపోతే కట్ చేసిన పుదీనాని వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు. కానీ స్ప్రౌట్స్ కన్నా ఈ పుదీనా కొత్తిమీరకి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ మొదక్ది ప్రిపరేషన్ చేసుకోవడానికి కూడా మొదక్ ప్రిపేర్ అనేది తీసుకుంది పిన్ని, ఎందుకంటే మాకు మొదక్ ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ప్రీవియస్గా పిన్ని చేయడానికి చాలా ఇబ్బంది పడేది, కానీ ఇప్పుడు తను చాలా ఈజీగా చేసేస్తుంది. అలాగే కొన్ని గ్లాసెస్ అన్నమాట, మనము మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లో ఇండియన్ ఫ్యామిలీస్లో ఎక్కువగా యూజ్ చేసేది స్టీల్ గ్లాసెసే కాబట్టి అవి కొన్ని ఎక్కువనే తీసుకుంది. అయితే వీటిని చెంబు అంటారు. అయితే నేను మా పిన్నిని అడిగాను దీన్ని ఏమంటారని. చెంబులు మనం పాతకాలం మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాము, కానీ ఇప్పుడు మనము మన ఇంట్లో కూడా యాక్చువల్గా చెంబులను యూజ్ చేయాలి, అది చాలా మంచిది హెల్త్కి. అండ్ రైస్ కుక్కర్ కూడా తీసుకుంది. యాక్చువల్గా ఈ రైస్ కుక్కర్ మమ్మీ తీసుకుంది. రైస్ కుక్కర్ కూడా మంచి బటర్ఫ్లై బ్రాండే, కాకపోతే మంచి రీజనబుల్ ప్రైస్ పడింది. ఇది అరౌండ్ 5 లీటర్స్ అనుకుంటా, 5 లీటర్స్ది. అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. నాకైతే వర్త్ డైలాగ్ గుర్తుకొచ్చింది. అండ్ ఈ గిన్నె ఏంటంటే, సారీ దీన్ని ఏమంటారో పేరు మర్చిపోయాను, ఇది మనం రైస్ స్టోర్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్. ఎందుకంటే మనం రైస్ బ్యాగ్లో ఎక్కువ రోజులు పెట్టలేమన్నమాట. సో ఇలాంటిది పెట్టుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే రైస్లో పురుగులు కూడా పడవు, చాలా మంచిగా ఉంటుంది. స్టీల్ ఎప్పుడు ఏ వస్తువుని అంత ఈజీగా అయితే పాడు చేయదు, కాబట్టి మనం మన ఇంట్లో చాలా వరకు స్టీలే యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ గిన్నె వల్ల మనము ఏంటంటే ఇంకో యూజ్ కూడా ఉంది. మనం ఎప్పుడైనా రైస్ లేకపోతే దీన్ని ఈజీగా వాష్ చేసి చాలా సింపుల్గా ఈజీ వేలో డ్రై చేసేసి కూడా రైస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది తను పిన్ని వాళ్ళ ఇంట్లో ఇది ఆల్రెడీ ఉంది, కాకపోతే ఏంటంటే ఇది విలేజ్లో పెట్టడానికి, అంటే అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వడానికి అయితే కొనుక్కుంది. అండ్ ఇది కొంచెం మాకు ప్రైస్ ఎక్కువనే పడింది, ఎందుకంటే వీడియోలో ఇది కొంచెం చిన్నగా కనిపించింది, కానీ బయట అయితే చాలా పెద్దగా ఉంది. లైట్ వెయిట్ ఉంది, కాకపోతే క్వాలిటీ అయితే చాలా అమేజింగ్గా అనిపించింది. సో నేను ఫస్ట్లో చూపించాను కదా ఈ 2 బ్యాగ్స్ నిండా స్టీల్ సామాన్లు ఉన్నాయని, అవన్నీ మాకు ఎంత పడింది తెలుసా? ఇది రైస్ కుక్కర్ ఉంది కదా, కుక్కర్ ఒకటి తీసేస్తే ఆ స్టీల్ సామాన్లు అన్నీ
15,000కే వచ్చింది తెలుసా. అది కూడా తను ఆ 15,000 అసలు చాలా డేస్ నుంచి దాపెట్టుకుంటుందంట. అయితే మేమందరం లేడీస్ అందరం కలిసి చిన్న చిన్న చిట్స్ పెట్టుకున్నాము. అయితే ఆ చిట్టిలో తను 3 చిట్టీస్ వేసుకుంటే తనకి 15,000 వచ్చింది. ఆ 15,000 అసలు చాలా డేస్ నుంచి దాపెట్టుకొని ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే మేము వెళ్ళి అన్నీ తీసుకున్నాము. అయితే ఇంకా కొన్ని చాలా సామాన్లు తీసుకున్నాము. కాకపోతే ఆ వీడియో క్లిప్స్ ఏంటంటే డిలీట్ అయిపోయాయి. సో అవన్నీ డిలీట్ అయ్యాయి కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. కాకపోతే ఇలాంటివి అయితే నేను ది బెస్ట్ ఇన్వెస్ట్మెంటే అని చెప్తాను. ఎందుకంటే అనవసరంగా డబ్బులు దేనికో వేస్ట్ చేసే బదులు ఇలాంటి ఇంట్లో యూజ్ అయ్యే సామాన్లు తీసుకుంటే మనకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడల్లా లేకపోతే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడల్లా వేరే రెంట్ సామాన్ల మీద డిపెండ్ అవ్వకుండా మన ఇంట్లో మన సామాన్లు ఉంటే ఎన్నిసార్లు అయినా సరే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అట్లీస్ట్ 1% అయినా యూస్ఫుల్గా అనిపించింది అనుకో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎందుకంటే మీ ఒక్క కమెంట్ లేకపోతే మీ ఒక్క షేర్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, అలాగే చాలా స్ట్రెంత్ని కూడా ఇస్తుంది.